ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేసేస్తూనే ఉన్నారు, వంట చేసేవాళ్ళు వంట చేసేస్తున్నారు, కోసేవాళ్ళు కోస్తూనే ఉన్నారు, కాల్చేవాళ్ళు కాల్స్తూనే ఉన్నారు, క్లీన్ చేసేవాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు. ఇదిగోండి గ్రామం చెట్టు మొదలు. మా ఊళ్ళకి విగ్రహాలు అనేది ఏముండవండి, జస్ట్ ప్రకృతిని ఆరాధిస్తారు. అలా పెట్టి అంత మంచిగా జరగాలనేసి కోరుకుంటారు. వేరు కదా పెద్ద గుంట, ఇందులోనే తిన్న మిగిలిన వేస్టేజ్ అంతా ఇందులో పడేస్తారు అనమాట, ఇస్తారాకుతో సహా. బయట పడేయకూడదు, ఇందులోనే పెట్టాలి. ప్రస్తుతానికి అలా కప్పేసారు వైట్ క్లాత్ తోటి. ఆ పందినంట 3 సార్లు తిప్పుతారంట. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలనేసి, పిల్లలు లేని పిల్లలు దొరకాలనేసి, వ్యవసాయం మంచి పండాలనేసి, ఆరోగ్యంగా ఉండాలనేసి ఇలా కొడుతూ 3 చుట్టూ తిరుగుతారంట. అది కూడా తినేస్తుంది, ముట్టుకుంది. ఇప్పుడు ఇదిగోండి ఊర్లో వాళ్ళంతా పట్టుకొచ్చారు అనమాట విత్తనాలు. ఇదిగోండి, ఎందుకంటే అవి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ పొలంలో చదువుకుంటే మంచిగా పండుతాయని నమ్మకం మా వాళ్ళకి. పంది యొక్క రక్తంతో కలుపుకొని కొంచెం ఇస్తారన్నమాట. ఇగో అన్నం తింటా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. పందులు చూడండి, అదిగోండి కొట్టుకుంటా ఉన్నాయి ఫుడ్ కోసం. అసలు ఫుడ్ దొరకట్లేదంటే ఇగోండి, అదిగోండి ఆల్రెడీ ఒక పంది వెళ్ళిపోతుంది. ఒక పంది ఒకసారి రాకూడదు మా పంట దగ్గర అనేసి ఉద్దేశంతో వాటిని గెదుముతా ఉన్నారు పందుల్ని. ఈరోజు భూమి పండగ 3వ రోజు, అంటే ఆఖరి రోజు ఈవినింగ్. ఇప్పుడు నుండి రేపు మార్నింగ్ వరకు జరుగుద్ది అన్నమాట. ఇది అసలైన ముఖ్యమైన ఘట్టం. ఈ రోజుతో ఎండ్, రేపు మార్నింగ్తో ఎండ్ అయిపోద్ది. మావాడు లైట్ సెట్టింగ్ అంతా చేసేస్తున్నాడు. పండగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఎగ్జైటింగ్గా ఉన్నాను ఎంజాయ్ చేయడానికి ఈ పండగని. లాస్ట్ డే కాబట్టి. కానీ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. భయం వేస్తుంది నాకైతే. వర్షం రాకూడదు దేవుడా. కోళ్ళని శుభ్రం చేసేస్తూనే ఉన్నారు అప్పుడే వర్షంలోనే. చూడండి చూడండి క్లీన్ అయిపోతూనే ఉన్నాయి కర్రీ కోసం. ఈ గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకు కింద దాచిపెడుతున్నారు తడవకుండా. రైసు ఇంకా అవన్నీ కూరగాయలు, కూర సామాన్లు అవన్నీ. ఇగో మనోడు ఇక్కడ ఆల్రెడీ క్లీన్ చేసేస్తున్నాడు. ఇక్కడ కూడా మా వాళ్ళంతా చాలా నిరాశ పడిపోతున్నారు వర్షం వస్తుందని. ఈరోజు ఒక్కరోజు ఆగితే చాలా బాగుందనేసి అందరూ యొక్క ఆశ. చూద్దాం వాళ్ళ ఆశ ఫలిస్తుందేమో. ఫలిస్తుంది నాకు తెలిసి. కోరిక ఎప్పటికైనా ఫలిస్తుంది. లాస్ట్ డే పండగ తంతు స్టార్ట్ చేసేసారు మా వాళ్ళు. పెద్ద మనుషులు వెళ్తున్నారు గ్రామ చెట్టు కాడ. అక్కడ చేయాల్సిన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం ఇప్పుడు మొదలవబోతుంది. ఎప్పుడు నుంచి స్టార్ట్ అయితే ఇక రేపు మార్నింగ్ వరకు జరుగుతూనే ఉంటుంది పండగ. మా వాళ్ళు వర్షంలోనే చేస్తున్నారు, ఆగేది లేదు. ఒక్కసారి స్టార్ట్ చేసే పండగ ఎంత వర్షం వచ్చినా కానీ ఆఫ్ చేయకూడదు అన్నమాట. అయిపోయేదాకా పండగ కార్యక్రమాలు అన్నీ చేసేదాకా. ఇక్కడ గోతి తవ్వుతున్నారు. దేనికోసం గోతి తవ్వుతున్నారు ఇక్కడ చెప్పగలరా? అవును, పందిని కోసినాక తింటాం కదా, ఇందులో పూడ్చాల్సిందే ఈ గుంటలో కదా. అసలు బయట పడేయకూడదు, ఏ కుక్క తినకూడదు, ఏ జీవి తినకూడదు, ముట్టుకోకూడదు. ఈ గ్రామ చెట్టు ఉంది కదా, ఈ గ్రామ చెట్టు కిందనే పూర్తి చేయాలన్నమాట. అలా చేస్తే మంచి జరుగుద్ది అనేసి మా గ్రామస్తుల నమ్మకం. అది ముత్యాలమ్మ చెట్టు. అక్కడ వంటలు చేస్తున్నారు, హడావుడి నడుతూనే ఉన్నది. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. అదిగోండి హడావుడి వంటలు. అది కొంచెం లాంగ్ ఉందండి, క్లారిటీ కనబడకపోవచ్చు. వర్షం మాత్రం ఫుల్గా కొడుతుంది. వర్షంలోనే పనులు చేస్తున్నారు, స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే ఆఫ్ చేయకూడదు కదా ఏమొచ్చినా కానీ. వర్షం తగ్గిందిలే. మా గ్రామస్తుల నమ్మకమే ఫలించింది. వర్షం తగ్గింది. కోరుకుంటే గట్టిగా జరిగిపోద్ది అంటారు కదా, ఇది అదే. అయిపోయిన తర్వాత పండగకి, అంటే పండగ చేసే టైంలోనే రావద్దు, మళ్ళా మనం చేయలేం కదా ప్రశాంతంగా. లైట్ సెట్టింగ్ కూడా వేసేసారు. అదిగోండి అక్కడ కూడా లైట్ వెలిగింది, మంచిగా ఉంది. ఇప్పుడు లైటింగ్ వచ్చేసింది. ఇప్పుడు మన వాళ్ళు వంటలు చేయడానికి ఈజీగా ఉంటుంది.
నైట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8:30 అవుతుంది టైం. నైట్ పూరే చేస్తారనమాట ఈ తంతు. తెల్లాలు జాగారం ఉంటారు, పడుకోవాలనుకుంటే ఇక్కడే పడుకుంటారు, ఎగురుతారు, అంతా అయిపోద్ది. మంచి తింటారు, ఇక్కడే వండుకొని తింటారు. ఇక్కడ పందిని ఇస్తారు ఫస్ట్, తర్వాత పందిని కోసి కర్రీ చేస్తారు. కర్రీ చేశాక వండుకొని అందరం కలిసి తింటారు అన్నమాట. తిన్న తర్వాత ఎగురుతారు. ఎగిరి ఒక విసుకొస్తే ఇక్కడే పడుకుంటారు, అంతేగాని ఇంటికి వెళ్ళరు. గ్రామం చెట్టు ఇదే, తవ్వారు కదా పెద్ద గుంట. ఇందులోనే తిన్న మిగిలిన వేస్టేజ్ అంతా ఇందులో పడేస్తారు అనమాట, ఇస్తారాకుతో సహా. బయట పడేయకూడదు, ఇందులోనే పెట్టాలి. ప్రస్తుతానికి అలా కప్పేశారు వైట్ క్లాత్ తోటి. ఇదిగోండి మా పూజారి. ఈ ముత్యాలం చెట్టు కాడ దాచి పెడతారు కదా, అది కత్తిని ముత్యాలం చెట్టు కాడ నుంచి, ఇది గామ చెట్టు అక్కడ నుంచి తెచ్చారు కదా ఆ కత్తి. ఈ కత్తితోనే పందిని కూడా ఇది బలిస్తారనమాట. ఎవరు పడితే వాళ్ళు రాకూడదు ఇక్కడ, జస్ట్ మీరే చేయాలి. అందరు రాకూడదు అనమాట, ఎందుకంటే తొక్కుడు ఇది అంటారు కదా, ఏదో సంథింగ్. దానివల్ల మీరే ఉండాలి. అది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరు రావచ్చు అనమాట. అంతసేపు అక్కడే ఉంటారు ముత్యాలం చెట్టు కాడ పెట్టి. స్టార్ట్ చేశారు, తనతో స్టార్ట్ చేశారు. అదిగోండి కొత్త నవధాన్యాలు ఇవి. ఇవే నవధాన్యాలు అనమాట వ్యవసాయం చేయడానికి. ఫస్ట్ ఇక్కడ ఇదంతా చేసిన తర్వాతనే వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు కోరినిస్తూ ఏమని కోరుకుంటారు, అందరికి మంచి జరగాలని, పెళ్లి కాని పెళ్లి కావాలనేసి, పిల్లలు లేని పిల్లలు కావాలని, వ్యవసాయం మంచిగా జరగాలి, కాలం మంచిగా చెయ్యాలి, అందరు ఊరంతా గ్రామం అంతా మంచిగా ఉండాలని, గ్రామం అంతా మంచిగా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలనేసి కోరుకొని ఇప్పుడు కోరినిస్తారు. ಬೇಳೆ ಮುಟ್ಟು ನಾಗರಾಜ ಜಾಗ ನೀವು ಮಾಡ್ತಾರಯ್ಯೋ ಬೆಡ್ತಾರಯ್ಯೋ ಅಯ್ಯೋ ఊరtka నేడేసోడం మమ్మక్క నేడేసోడం నేడో అంత మొత్తం ఒకరోజే. ఆ దేవుడు అక్క ఈ దేవుడు అక్క ఎవరొకటి దేవుడు మన. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ కోడ్లు ఇస్తున్నారు. ఆ పందినంట 3 సార్లు తిప్పుతారంట. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలనేసి, పిల్లలు లేని పిల్లలు దొరకాలనేసి, వ్యవసాయం మంచి పండాలనేసి, ఆరోగ్యంగా ఉండాలనేసి ఇలా కొడుతూ 3 చుట్టూ తిరుగుతారంట. అయితేనే మంచి జరుగుద్ది అనేసి ఆదివాసుల నమ్మకం ఇది. అదిగోండి 3 సార్లు ఇట్లా తిరుగుతారు. క్షమించండి, ఇది హింసాత్మకంగా ఉండొచ్చు, కానీ ఇది మా పద్ధతి, ఏమనుకోకండి. ఇది అనాది కాలం నుంచి వస్తున్న పద్ధతి కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఇది మా యొక్క ఆచారం. భూమి పండుగ ఇట్లా చేస్తేనే మా వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి అది అరుస్తుందనేసి వేరే విధంగా అనుకోకండి. అది కావాలనే దాన్ని అట్లా అర్పిస్తున్నారు. అది ముట్టింది. సో ఇప్పుడు ఇస్తారనమాట, కోడిని ఇస్తున్నారు ఇప్పుడు గ్రామ చెట్టుకి. దీని తర్వాత పందిని ఇస్తారనమాట. పందిని ముట్టిస్తున్నారు ఇప్పుడు. ఇదే చివరి తంతు. ఇప్పుడు పందిని ముట్టించి, అన్నం ముట్టించి మన గ్రామ చెట్టు ఎదురుగా బలిస్తారు. దీంతో ఆఖరి ఘట్టం అయిపోయినట్టే. దీని తర్వాతనే దాన్ని మళ్ళీ కూర వండుకొని అందరం ఇక్కడే అన్నం కూర తినేసి తర్వాత ఇక్కడ ఎగురుతారు అనమాట. అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎగురుతారు, డ్యాన్సులు వేస్తారు. వేసేసి దాదాపు ఒక 12-1 ఆలోపు చేసేసి డ్యాన్సులు వేసేసి ఒకవేళ నిద్ర వస్తే ఇక్కడే పడుకుంటారు, ఇంటికి వెళ్ళరు. తెల్లారుజామున లేచి వెళ్ళిపోతారు అనమాట. అదిగోండి, వరుసలు మంచిగా రావాలి, పంట పైరు అంతా మంచిగా ఉండాలి, మంచి కాలం చేయాలి, మా ప్రజలంతా మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు కోరుకొని దానికి ముట్టిస్తున్నారు అనమాట. అదిగోండి తింటుంది, ముట్టుకుంది. ఎదుగుని పందినిస్తున్నారు, పనిచ్చేశారు.
ముందుగా బలిచ్చినటువంటి కోడి శుభ్రం చేస్తున్నారు. దీన్ని కూడా వండుకొని తింటారు. ఇప్పుడు విత్తనాలు పోస్తున్నారు. ఇప్పుడు పంటలు మంచిగా పండాలనేసి కోరుకుంటున్నారు. ఇప్పుడు విత్తనాలు పోసి బలిచిన తర్వాత ఇట్లా ఇందాక బలిచినటువంటి పంది యొక్క బ్లడ్ తోని ఆ విత్తనాలని మొత్తం కలుపుతారు అనమాట. బ్లడ్ తో గ్రామస్తులందరూ తీసుకొచ్చారు. కలువ కొంచెం తీసుకొచ్చారు. విత్తనాలు కొంచెం ఇదిగోండి కలుపుతున్న బలిచినటువంటి పంది యొక్క రక్తంతో కలుపుకొని కలువ కొంచెం ఇస్తారు. తీసుకెళ్ళి మంచిగా దాచుకుంటారు జాగ్రత్తగా. వాటిని తర్వాత వాళ్ళు వ్యవసాయం చేసే ముందు ఫస్ట్ దున్నిన తర్వాత ఈ విత్తనాలు చల్లేసి మిగతా విత్తనాలు చల్లుతారు అనమాట. అప్పుడు మంచిగా పండుతాయని, పంట మంచిగా వస్తుంది అనేసి మా గ్రామస్తులు, మా ఆదివాసుల యొక్క నమ్మకం ఇది. తర్వాత పంచి పెడతారు. ఇప్పుడు కాదు, అన్నం తిన్న తర్వాతనే పంచి పెడతారు ఈ ధాన్యాలు. వాళ్ళకి ఆఖరి ఘట్టం అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు కలుగు తాగుతారు మళ్ళీ. ఇప్పసార అనేది ఈ మొత్తం అనేది మా ఆచారంలో ఒక భాగం. కంపల్సరీ అక్కడ పొయ్యాలి. దాంతో పాటు మనం కూడా తాగాలన్నమాట. మనం అంటే అది కూడా అలవాటు ఉన్న వాళ్ళ వరకే. పెద్ద మనుషులు తాగుతారు. ఫస్ట్ గ్రామం నుంచి ఇక్కడ పోసి తర్వాత వాళ్ళు తాగుతారు అన్నమాట. ఇది నేచురల్గా తయారు చేసినటువంటి ఇప్పసార అండి. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. దీనివల్ల చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఇప్పుడు వీళ్ళు తాగుతారు అనమాట అక్కడ పోసిన తర్వాత. ఇందాక ఇచ్చినటువంటి పందిని శుభ్రం చేయడానికి ఇక్కడ మంట పెడుతున్నారు గ్రామస్తులు. కానీ వర్షం వస్తుంది, మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. ఏమైందో చూడాలా. ఇదే ఎగిరే ప్లేస్ అనమాట. తిన్న తర్వాత ఎగరడానికి ఇక్కడ మంచిగా శుభ్రం చేశారు. మా వాళ్ళంతా లైటింగ్ కూడా పెట్టేశారు. నైట్ అంతా ఎగురుడే ఉంటుంది. ఇక ఫుల్ ఎంజాయ్ చేయడమే. ఆడోళ్ళు కూడా వచ్చేసారు. పిల్ల పాపలు అందరూ, పెద్ద చిన్న ముస్లిం ఉతికి పిల్ల పాప అందరూ వస్తారనమాట. ఇట్లా వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేసుకుని పోతారు పండగ సందర్భంగా. ఇది లాస్ట్ రోజు ఇది. ఇగో మా వాడు కొనేస్తూనే ఉన్నాడు. ఇంకా అవ్వలేదు చికెన్ మామ. అయిపోయింది. ఓకే. ఆహా, గుమ్ములు ఆడుతుందిగా. సూపర్. ఓకే. ఊరి గమ తల్లి వెయ్యరు పూజారి రొట్ట తులసి కూదారు వెయ్యరు పూజారి రొట్ట తులసి తేదారు వెయ్యరు పూజారి ఊరి ముత్తెలమ్మ ఈ ఊరి ముత్తెలమ్మ వెయ్యరు పూజారి రొట్ట తులసి తేదారు వెయ్యరు పూజారి రొట్ట తులసి తేదారు వెయ్యరు పూజారి జోరిందారు జోరిందారు వెయ్యరు పూజారి జోరిందారు వెయ్యరు పూజారి సత్యమైన దేవుడు వెయ్యరు పూజారి మనకి సాయం వేసేదే వెయ్యరు పూజారి రే రే లా రే రే లయ్య రే రే లా రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లా రే రే లా రే రే లా. మన ఊరు దేవతాలే వెయ్యరు పూజారు యాలు బిల్ల కాపాడి వెయ్యరు పూజారి చిన్న పెద్ద కాపాడి వెయ్యరు పూజారి. మన ఊరు దేవతాలే వెయ్యరు పూజారి సత్యమైన దేవుడు వెయ్యరు పూజారి. దానికి సేవ తొంగారు వెయ్యరు పూజారి. దానికి పూజ తొంగారు వెయ్యరు పూజ. రే రే లయ్య రే రే లా రే రే లయ్య రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే రే లా రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే రే లా రే రే లా రే.
గౌరర గ్రామాతే వెయ్యరు పూజారి. అయిపోయిందా 10 మాసం ఉడికిందా? ఓకే, మన వాళ్ళంతా తింటున్నారు, ఎంజాయ్గా ఆనందంగా తింటున్నారు. కరెక్ట్గా నాకు తెలిసి 12 అవుతుంది ఇప్పుడు. అయినా కానీ ఏంటంటే 10 మాసం రెడీ అయ్యాకనే తింటున్నారు వీళ్ళంతా. పిల్లలతో అందరు తింటున్నారు. 10 రెడీ అయింది. కోడి మాసం కూడా తింటున్నారు వీళ్ళు. మన వాళ్ళంతా 10 మాసం తినరు కాబట్టి కోడి మాసం తింటున్నారు. గ్రామం అంతా సుఖంగా సుఖ సంతోషాలతో మెలగాలనేసి, పంటలు బాగా పండాలనేసి, పిల్లలు లేని పిల్లలు కలగాలనేసి, పెళ్లి కానులకు పెళ్లి కలగాలనేసి అందరు చాలా ఆనందంగా ఇగో తింటున్నారు 10 మాసాన్ని. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇది ఆ దుమ్ములు మిగులుతాయి, వాటిని ఇక్కడ పడేయరు, ఎక్కడ పడితే అక్కడ పడేయరు. ఏమి కూడా తినవు. ఈవెన్ కుక్క తినకూడదు, పిట్ట తినకూడదు, ఏం తినకూడదు, పిట్ట కూడా తినకూడదు. అది తీసుకొని వెళ్ళి అక్కడ గ్రామ చుట్టూ ఉంది కదా, అక్కడ ఆల్రెడీ ఇందాక గుంత తవ్వారు, మీరు చూసే ఉంటారు. ఆ గుంతలో పడేస్తారన్నమాట. ఇగోండి 10 మాసం, ఇగోండి 10 మాసం చాలా ఎక్కువ ఉంది. ముక్కరు తింటున్నాము. ఇగో కేజీలు తింటున్నారు అంత జనాలు. ఇగో మా నడుస్తుంది అంత పండగ వాతావరణం. కానీ ఎగరలేకపోతున్నారు, ఎందుకంటే వర్షం వచ్చేసింది. డోలీలు కూడా లేవు. ఆ డీజే సెట్ చేయడానికి కూడా ఆస్కారం లేదు ఇక్కడ ఊరి చివరన కాబట్టి. ఆల్రెడీ లైటింగ్స్ వేసేసారు. లైటింగ్స్ వేయగలిగారులే కానీ డీజే చెట్టు వేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి డీజే చెట్టు వేయడానికి చాలా ట్రై చేశారు కానీ కుదరలేదు వర్షం కారణంగా. ఇగో అన్నం తింటామన్నారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. 10 మాసం తింటారా? ఓకే, లాగేసండి, ఏం కాదు, అంత మనదే. చాలా మంచి మనసులు వీళ్ళంతా. ఇగోండి పెద్ద ముక్క కొరుకుద్ది మా వదిన గారు. చూడండి ఒకసారి, కొరకట్లే, సిగ్గుపడుతుంది మా వదిన గారు. ఇగోండి ఇంకో మిగిలిన అన్నాన్ని ఇక్కడ పడేశారు. కానీ ఇగోండి పెద్ద మనసు ఇక్కడ పడుకున్నారు. ఊర్లోకి వెళ్ళకూడదు, ఇక్కడే పడుకోవాలి, నిద్ర చేయాలి. ఇక్కడ మా గ్రామం చుట్టుకి కావాల కాయాలన్నమాట వీళ్ళంతా. ఇదిగోండి ఇది. ఇదిగోండి పందులు వచ్చినాయా? పందులు తరుపుతున్నారనే ఉద్దేశం ఇది. పందులు వస్తే పందులు తరమాలన్న ఉద్దేశంతో వాళ్ళు కొడుతున్నారు. పంట దగ్గరకు వచ్చినప్పుడు ఆ చిన్న వయసులో వీళ్ళు చూపిస్తున్నారు. వీళ్ళు మా వాళ్ళు ఇవ్వండి ఉరికారు. ఇవ్వండి బుచ్చి అంటే అర్థం ఏంటంటే పందులు పిలుస్తారు కదా, అట్లా. ఇగోండి ఇందులో పడేశారు. వేస్టేజ్ అంతా ఇందులో పడేశారు. పందులు వస్తున్నాయి. ఇది లాస్ట్ ఘట్టం అన్నమాట మా వాళ్ళు చేసే భూమి పండగ. ఈ కార్యక్రమంలో లాస్ట్ ఘట్టం ఇది. పందులు వస్తే ఎట్లా తోలుతారు అనేది ఇక్కడ చూపెడుతున్నారు కళ్ళకు కట్టినట్టు. ఆల్మోస్ట్ ఇప్పుడు 2:30 అవుతుంది నైట్. తెల్లవారుజాము 2:30 అవుతుంది. ఇది లాస్ట్ కార్యక్రమం. ఇప్పుడు మనలు వ్యవసాయం చేసే టైంలో పందులు వస్తే ఎట్లా చేస్తారు అనేది ఇక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది. ఏంటంటే మ్యాటర్ ఇక్కడ మా వాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా, వ్యవసాయం చేసినప్పుడు కంపల్సరీ పందులు ఏదో ఒకటి వస్తుంది తినడం కోసం. దాన్ని ఎలా పంపించాలో కూల్గా ఇబ్బంది లేకుండా పంపించడం కోసం ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వెళ్ళిపోండి, ఇబ్బంది చేయకుండా వెళ్ళిపోండి, మా వ్యవసాయాన్ని మా పంటని వేస్ట్ చేయకోకుండా మీరు వెళ్ళిపోండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. పెద్ద పంది వచ్చింది. ఇగోని అడవి పంది. ఇగోని 2 అడవి పందులు వచ్చాయి. అడవి పందులు వచ్చినప్పుడు వాళ్ళని సాగనంపుతారు. మెల్లగా చికా చేయకుండా వెళ్ళిపోండి అనేసి సాగనంపుతారు అన్నమాట. ఆ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది. ఇగోని వెళ్ళిపోతా ఉంటారు. ఆదివాసీ గోడలలో మెయిన్
ప్రాబ్లం ఏంటంటే అడవి పందులు వస్తాయన్నమాట. మా పంటల్ని మీరు నాశనం చేయొద్దు, మేము మీకు పెట్టే మీ ఫుడ్ మేము పెడతాము, మీరేం చేయకండి, నాశనం చేయకండి, క్షమంగా వెళ్ళండి, మేము ఇబ్బంది చేయండి మిమ్మల్ని కూడా, వచ్చేసి మీ ఫుడ్ మీరు తినేసి వెళ్ళిపోయింది, కానీ మా పంటని మాత్రం వేస్ట్ చేయకండి, ఎందుకంటే మేము బతికేది ఈ పంట కోసం అనేసి వాళ్ళు కోరుకొని అడవి పందులకి వాళ్ళు ఫుడ్ పెడతారన్నమాట. అటువంటి కార్యక్రమం ఇది ఇప్పుడు జరుగుతుంది. పోడు వ్యవసాయం చేస్తున్నాడు, అక్కడికి పందులు వస్తున్నాయి, అడవిలో పందులు వస్తున్నాయి, వాళ్ళని వ్యవసాయం పెట్టేసిండు మనోడు వ్యవసాయదారుడు, కుడిపోతున్నాడు పందుల కోసం. ఇబ్బంది చేయకూడదు, మా పంటని ఇబ్బంది చేసుకోకుండా వెళ్ళిపోండి, మా కుడితిని తాగేసి అనేసి ఆ ఉద్దేశంతో ఆయన పోతా ఉన్నాడు. ఇగోండి కలుపుతా ఉన్నాడు కుడితిని, ఇగోండి అగోండి వస్తా ఉన్నాయి పందులు, ఇగోండి పందులు వస్తా ఉన్నాయి. ఒక పంది కనబడుతుంది, ఇంకో పంది ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు, చీకట్లో నాకు అర్థం కావట్లేదు. ఇగోండి జనాలంతా ఎదురు చూస్తా ఉన్నారు, ఆ పంది వస్తుందా రాదనేసి ఉద్దేశంతో ఎదురు చూస్తా ఉన్నారు. ఇగోండి రెండు పందులు వస్తున్నాయి ఇప్పుడు, పెద్ద పందులు, అది బలిసిన పందులు వస్తున్నాయి. ఆయన కూడా వచ్చే పంది 50 కేజీలు ఉంటుంది, అది బాగా బలిసింది, అది కొవ్వు బట్టి ఉంది ఆ పంది. ఇగోండి పందికి పెట్టడం కోసం ఈయన ఫుడ్ పెట్టేసి పంపిస్తాడు, చిక్క చేయకూడదు, మా పంటని వేస్ట్ చేయకోకుండా వెళ్ళిపోండి మీరు తినేసి అనేసి ఆ ఉద్దేశంతో ఆయన ఫుడ్ పెడతా ఉన్నాడు. ఇగోండి ఇంకో పంది వచ్చింది, ఇగో పెద్ద పంది వచ్చేసింది, మూడో పంది వచ్చేసింది, 3 పందులు ఉన్నాయి ఇప్పుడు, 3 పందులు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పందులు ఉన్నాయి. ఇగోండి ఆ పందులు చూడండి, అదిగోండి కొట్టుకుంటా ఉన్నాయి ఫుడ్ కోసం, అసలు ఫుడ్ దొరకట్లేదు అంటే ఇగోండి అదిగోండి ఆల్రెడీ ఒక పంది వెళ్ళిపోతుంది, ఒక పంది ఇంకోసారి రాకూడదు మా పంట దగ్గర కనేసి ఉద్దేశంతో వాటిని గెదుముతా ఉన్నారు ఆ పందుల్ని. ఇంకా రావు ఇక ఆ పందులు, ఇగోండి గెదిమేశారు గ్రామస్తులంతా. సెన్సర్స్ని అడిగి కూడిన అమౌంట్ తోటి వండుకొని తింటారనమాట అందరూ, ఆడలు అంతా, లేడీస్ అంతా ఏదో ఒక నాన్ వెజ్ కొనుక్కొని. ఇది మా పద్ధతి, భూమి పండుగలో ఇది ఒక భాగం. భూమి పండగకి అడిగారు, సరదాగా వండుకొని తింటారు అంతే లేడీస్. ఇచ్చిండా? ఎంత ఇచ్చిండు? ఓకే. విద్య పండు మెంతూరు బాసతే